మన లైఫ్లో 4 టైప్స్ ఆఫ్ వ్యాంపైర్స్ అనేవాళ్ళు మన ఎనర్జీని డ్రైన్ చేసేస్తూ ఉంటారండి సీక్రెట్గా. సో ఇక్కడ వ్యాంపైర్స్ అంటే నిజం వ్యాంపైర్స్ అనుకున్నారు, లేదండి. మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. సో మనుషుల్లోనే ఆ ఆ గుణం అనేది ఉండి మన ఎనర్జీని డ్రైన్ చేసేస్తూ ఉంటారు. సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ దోస్ 4 టైప్స్ ఆఫ్ పీపుల్. సో నెంబర్ 1, ద విక్టిమ్. సో వీళ్ళేంటంటే కాన్స్టెంట్గా వాళ్ళు నాకు ఇది వర్కౌట్ అవ్వదేమో, నేను ఇది చేస్తే, అండ్ ఆల్సో దే విల్ ఆల్వేస్ లూజెస్ హోప్, అండ్ ఆల్సో మిమ్మల్ని ఎమోషనల్గా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసుకొని అండ్ మిమ్మల్ని బలవంతంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇన్వాల్వ్ చేసి, పోనీ మీరు ఇచ్చిన సొల్యూషన్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు వాడుకుంటారా అంటే అది లేదండి. సో మీ టైంని వాళ్ళు తినేస్తారు లిటరల్గా. సో మీ ఎనర్జీని వాళ్ళు డ్రైన్ చేసేసుకొని వాళ్ళ లైఫ్లో ఎటువంటి చేంజెస్ లేకుండా మీరు చెప్పిన డెసిషన్స్ కానీ మిమ్మల్ని ఎంగేజ్ చేయడానికి అటువంటి పీపుల్ అయితే మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అండ్ నెంబర్ 2, ద డ్రామా మ్యాగ్నెట్. సో దే విల్ ఆల్వేస్ క్రియేట్ సమ్ డ్రామా. చిన్న చిన్న ఇష్యూస్ని కూడా పెద్ద పెద్ద భూతద్దుల్లో పెట్టి చూస్తూ ఉంటారు. అండ్ దే విల్ ఆల్వేస్ గాసిప్స్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తూ ఉంటారు. అండ్ పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళింట్లో ఎవరు వచ్చారు, ఇదే వాళ్ళ పనండి. సో ఇటువంటి పీపుల్ అనే వాళ్ళతో ఉండడం వల్ల మన ఎనర్జీని అనేది మనమే డ్రైన్ చేసేసుకొని అండ్ ఎమోషనల్ ఓవర్లోడ్ అనేది మనకి ఎమోషనల్ స్ట్రెస్ అనేది మనం తీసేసుకుంటూ ఉంటాం. అండ్ నెంబర్ 3, ద క్రిటిక్ పీపుల్. ఈ క్రిటిక్ పీపుల్ అనే వాళ్ళు సర్కాస్టిక్ కమెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో మనలో తప్పులు వెతుకుతూ ఉంటారు. మనం ఎప్పుడెప్పుడు దొరికితే వీళ్ళని పాయింట్అవుట్ చేద్దామా అని చూస్తూ ఉంటారు. డోరే నువ్వు అది చేస్తున్నావు, ఇది తప్పు, ఇలా చేయకు, అలా చేయకు. సో అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తూ ఉంటారు. మనం ఎప్పుడు తప్పు చేస్తే మనల్ని వేసేద్దాము అన్నట్టుగా దే ఆర్ లిటరలీ వెయిటింగ్. సో వీళ్ళ వల్ల ఏంటంటే మన కాన్ఫిడెన్స్ అండ్ ఆల్సో సెల్ఫ్ వర్త్ అనేది మనం లూజ్ అయిపోతూ ఉంటాం. అండ్ నెంబర్ 4, ద కంట్రోలర్. దీస్ పీపుల్ ఆర్ వెరీ డేంజరస్ అండి. ఎందుకంటే దే విల్ డోంట్ రెస్పెక్ట్ అవర్ బౌండరీస్. మనం కొన్ని సెట్ ఆఫ్ బౌండరీస్ పెట్టుకుంటాం అండ్ ఆల్సో దాన్ని ఏం రెస్పెక్ట్ చేయకుండా మన లైఫ్లో బలవంతంగా వచ్చేసి మన కంట్రోల్ అనేది వాళ్ళు తీసేసుకుంటారు. అండ్ మన డెసిషన్ మనం తీసుకోనీయకుండా వాళ్ళ డెసిషన్ ఏదైతే ఉందో అది మనం తీసుకునే విధంగా వాళ్ళు ఫోర్స్ చేస్తారు. అండ్ మనల్ని కూడా ఒక ట్రామాలోకి తీసుకోబోయి వీళ్ళదే కరెక్ట్ అన్నట్టుగా చేసేసి దే విల్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఆన్ యూ. దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ డేంజరస్ అండి. సో మిమ్మల్ని ఎమోషనల్గా వాళ్ళు కార్నర్ చేసేసి మీ కంట్రోల్ అనేది కంప్లీట్గా వాళ్ళతో ఉంచేసుకొని వాళ్ళు ఎలా తిరిగితే ఎలా చెప్తే మీరు అలా చేస్తూ ఉంటారు. సో దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ డేంజరస్. సో మన లైఫ్లో ఈ 4 కైండ్స్ ఆఫ్ వ్యాంపైర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ ఆల్వేస్ డ్రైన్స్ అవర్ ఎనర్జీ. సో మన ఎనర్జీ లెవెల్ డ్రైన్ చేయడమే కాదు, మనల్ని వీక్ చేసేస్తారు. మన కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని లో చేసేసుకుంటాం. అండ్ ఆల్సో మన మీద మనకి నమ్మకం లేకుండా, హోప్ లేకుండా అయితే మనము వాళ్ళ వల్ల మన లైఫ్ని డిస్టర్బ్ చేసేసుకుంటాం. సో అందుకని మీ లైఫ్లో ఇటువంటి 4 వ్యాంపైర్స్ ఖచ్చితంగా ఉంటారండి. మీరు అటువంటి పీపుల్ని కేటగరైజ్ చేసుకోండి, వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండండి. సో లేదు కుదరని పరిస్థితుల్లో మీరు ఆ వాళ్ళతో కన్వర్జేషన్ అనేది కొంచెం ప్రొలాంగ్ అవుతుంది, నాకు అనిపిస్తుంది ఇది అన్నెసెసరీ అని మీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు మీరు బోల్డ్గా వాళ్ళకి చెప్పండి, I don't want to entertain such kind of conversations. అండ్ ఆల్సో మీరు ఆ టాపిక్కి ఫుల్ స్టాప్ పెట్టండి. సో దట్ ఏంటంటే 1-2 సార్లు మీరు అలా చేయడం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది. సో మనకి ఈ కైండ్ ఆఫ్ పీపుల్కి అంతా కూడా మనము ఎంటర్టైన్ చేయాలి వాళ్ళని. అంటే వాళ్ళ మాటలు వింటూ అట్లా ఎంటర్టైన్ చేస్తూ ఉంటే దే విల్ ఆల్వేస్ ఎంగేజింగ్ అస్ అనమాట. అందుకని మనం ఏం చేయాలి, అటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంటర్టైన్ చేయకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. దట్ మీన్స్ యూ హ్యావ్ టు సెట్ ద బౌండరీస్. అటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో బౌండరీస్ పెట్టుకోవడం వల్ల మీ ఎనర్జీ అనేది మీరు ఖచ్చితంగా ప్రిజర్వ్ చేసుకొని మీ మోస్ట్ వాల్యుబుల్ ఎనర్జీని
మీ లైఫ్ బెటర్మెంట్కి, మీ కెరీర్ గ్రోత్కి, మీ రిలేషన్షిప్ గ్రోత్కి యూజ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. గెట్ సెట్ హార్మోనియా విత్ సాయి. థ్యాంక్ యూ.